మీరు పట్టం కట్టిన దానికి మా అందరికి పట్టం కట్టినట్టే లెక్క. ఏం ప్రభాకర్ అన్న, అందరికి పట్టం కట్టినట్టే లెక్క. కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఒక ఎన్టీ రామారావు కోసమే చేకొట్టినా గట్టిగా ఇప్పుడు నీ కొరకే కొడుతున్నా. ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా. ఇగో మా కులాల్లో కూడా ఒక లాస్ట్ మాట రేవంత్ రెడ్డి గారు, నేను 3 పిల్లలు వర్గీకరణ విషయంలో కాల్చుకొని చచ్చిపోయింది. మళ్ళా మాడి వస్తే ఆ హాస్పిటల్కు నేనే పోయినా. నేను పోయి వాళ్ళు చనిపోయినటువంటి దశ వరకు నేనే ఉన్నా. నువ్వు వర్గీకరణ చేసిన తర్వాత అసెంబ్లీలో నువ్వు మాట్లాడినాక డైరెక్ట్గా నేను అంబేద్కర్ విగ్రహానికి దండేసి ఆ చనిపోయిన ఇండ్లు హ్యాబిట్స్లో ఉన్నాయి, ఎక్కడో కాదు హ్యాబిట్స్లో ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని తీసుకొని చక్కగా స్పీడ్ తోటి వాళ్ళు ఇళ్లలో పోయిన వాళ్ళు బిచ్చగాళ్ళు ఉన్నట్టున్నారు. 4 ఈ 4 పాపం ఏమీ లేదు. నేనేం చేయాలని చెప్పేసి అప్పటిదాకా మేము చూడలే. మా మందకృష్ణ మాదిగని వాస్తవంగా మేము ముందర పెట్టి ఉద్యమాన్ని నడిపించినాం. మేము కాదని చెప్పడంలే. ఆ ఉద్యమాన్ని వెనుక ఉండి నడిపించింది కూడా మోతుకుపల్లి నరసింహలే. నేను ఇది కూడా చెప్తా ఉన్నా. కాబట్టి అయినా సరే పాలిటిక్స్లో ఏదైనా వర్గాల వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చేశాను నేను. ఇవాళ నేనేమంటే కనీసం ఎవరం అక్కడ పోలే. ఇవాళ మీరు దానికి ఒక రూపం కల్పించారు కాబట్టి మీ పేరు మీద నేను అక్కడికి పోయిన 30 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏడుస్తున్నారు పాపం. అరే ఏమైందా, మరి ఎవరు సాయం చేయలేదు, మరి ముచ్చట మన దగ్గర రాలేదు, ఇప్పటిదాకా ఏమైపోతుంది చెంపలేసుకొని నేను ఇమ్మీడియట్గా మా ఎటువా రాజనాథ్ సింగ్ లేడా పోయిండా, ఆయన మంచిగా చెప్పేటప్పుడు ఉండడు. అయితే రాజనరసింహ కొంచెం కోపిస్ట్, కానీ నేను పోయి బ్రదర్ మనం వీళ్ళకు ఏదో ఒకటి చేయాలి కదా, ఈ వర్గీకరణ కోసమే వాళ్ళు చచ్చి ప్రాణం పోసిరు కదా, బలైపోయారు కదా, రక్తం చిమ్మిరు కదా, వాళ్ళ కోసం మనం ఏదైనా చేయకపోతే ఎట్లా? ప్రభుత్వం దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి పోతే వర్గీకరణ చేసిన మనసు ఎప్పుడైతే ఆయనకుందో ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేస్తాడని చెప్పాను నేను. లక్ష్మణ్ కూడా చెప్పాను. కనీసం వెంటనే దామోదర్ రాజనరసింహ గారు వాస్తవంగా కొంచెం కఠినంగా మాట్లాడతాడేమో కానీ మనిషి మంచిదే. సుమారుగా ఒకరికి 5-5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళను ఊరట చేపించిన. ఏది ఏమైనా వాళ్ళకి ఇంటికో ఉద్యోగం, ₹1 కోటి ఎంతో మందికి కోట్లు ఇస్తున్నారు. వాళ్ళు ఒక కాజు కోసం దచ్చిన వాళ్లకు ₹1 కోటి చొప్పున వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతున్నా. మాదిగ జాతి మొత్తం కూడా ఒక తాడికి రావటానికి మాకు అర్ధగజం స్థలం లేదు మా జాతికి. కనీసం ఇదే నక్లెస్ రోడ్డు మీద ఒక స్తూపం కట్టుకోవటానికి కనీసం ఒక 1000-2000 గజాలు ఇచ్చి మా కులాన్ని గౌరవించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే నీ పేరు మీదనే మీరే ఫౌండేషన్ వేయండి, మీరే కట్టియండి. జాతి మొత్తం కూడా ఏదో ఒక రోజు పండుగ రోజు మేము చేసుకునేటువంటి అవకాశాన్ని హైదరాబాద్లో మాకు కల్పించాలని నేను కోరుతా ఉన్నా. దయచేసి నేను ఇప్పటిదాకా దరఖాస్తులు ఒక్క నిమిషమే, నేను దరఖాస్తు పట్టుకొని ఎవరి దగ్గరికి పోను నేను. కానీ వాళ్ళు గిలగిల కొట్టుకుంటుంటే చూడలేక మీకు ఆ దరఖాస్తులు కూడా మీకు ఇచ్చాను. ఇంకో మాట ఏంటంటే ఈ వర్గీకరణ విషయంలో చాలామంది ఆ తమ్ముడు కేసులు ఉన్నాయి. ఇంకా కూడా ఆ కేసులన్నీ తీసేయగలిగినాయి. దయచేసి ఆ కేసులన్నీ తీసేస్తే ఈ వర్గం వాళ్ళు ఇవాళ నా మాల సోదరులు కూడా ఏదైనా కావాలంటే ఇవ్వండి, ఎవరికేం కావాలన్నా ఈ వర్గాలను గౌరవించండి. ఇది మాత్రం ఖచ్చితంగా మేము స్తూపం కట్టుకుంటాం. ఈ వర్గాల వాళ్ళంతా ఒకసారి ఏరి చైతన్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వయసులో చిన్నవాడైనా నేను అనుకుంటా అందశ్రీ నీ చెవిలో ఊదినట్టుండు. అందుకనే ఇవాళ ఈ పేద వర్గాల యొక్క ఆలోచన విధానం మీరు అమలు చేస్తున్నారు. నేను ఒక్కటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మా మనసు గమనించండి. మాకే కోరికలు లేవు. వయసులో ఉన్నప్పుడే నేను ఏం కోరుకోలేదా, నీతికి నిజాయితీకి అంబేద్కర్ వారసుడిగా బతికిన నాకు నాయకుడు విద్యార్థి దశలో కూడా మాకు ఆనాడు నాయకుడిగా మా ఉన్న జేబీ రాజు గారు. ఇవాళ ఒక్క మాటలో చెప్పాలంటే
మరి అప్పుడో ఇప్పుడో మాట్లాడినిస్తే నేను ఎప్పుడో దిగిపోదు కదా, మాట్లాడక చాలా రోజులే. ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఒక మీటింగ్కి అవకాశం ఇవ్వండి, మాదిగ వాళ్లకు ఇవ్వండి, మాల వాళ్ళకు కూడా ఇవ్వండి, వ్యవస్థాపరమైనట్టు. కాబట్టి మరి మీరు ఒక మీటింగ్ కాల్ఫర్ చేయండి, అందరం కూడా వచ్చి ఉన్న పరిస్థితులు మీ దృష్టికి తెస్తాం. చేయగలిగినవే చేయండి, చేయలేకపోతే వదిలేయండి. కానీ వర్గాలందరినీ కూడా మీరు కలుపుకొని పోతున్నందుకు, అందశ్రీకి ఇంత గౌరవం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వర్గీకరణ చేసి మా షెడ్యూల్డ్ కులాల్లో ఐక్యత తీసుకొచ్చారు మీరు. సరే 2 రోజులు గునుక్కుంటారు ఎవడో ఇటు అటు, కానీ ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేశారు. అందుకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. నాకు అత్యంత ఆప్తుడు, మనసుకు చాలా చాలా దగ్గరివాడు, అందశ్రీ గారి యాదిలో ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేసి నాతో పాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల్ని, సహచర మంత్రివర్గ సభ్యుల్ని, తెలంగాణ సమాజంలో ప్రముఖులను అందరినీ పిలిచి కవులను, గాయకులను, ఉద్యమకారులను, మా దళిత సోదరులను అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, తెలంగాణ సమాజం చైతన్యవంతమైన సమాజం. ఎంత అమాయకంగా కనిపిస్తుందో అవసరమైనప్పుడు అంతే పోరాట పటిమను ప్రదర్శిస్తుంది. రాచరికం కానీ ఆధిపత్యం కానీ హద్దు దాటినప్పుడు ఈ తెలంగాణ నేలను చెరబట్టాలని, ఈ తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యాన్ని చెలాయించాలనుకున్నప్పుడల్లా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలైన కవులు, కళాకారులు తమ గళాన్ని, తమ గజ్జెను, తమ దుప్పటికి దుమ్ము దులిపి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ నేలకుంది. ఆనాడు నిజాం ప్రభువులు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడుగా ఈ గడ్డ మీద ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఈ భూమిని చెరబట్టడమే కాకుండా దళితులను, గిరిజనులను, బలహీన వర్గాల మీద తాను ఆధిపత్యం చెలాయించాలనుకున్నప్పుడు ఆ చెలాయిస్తున్న సందర్భంలో బండెనక బండి కట్టి ఏ బండిలో పోతారో నిజాము సర్కారోడా అని బండి యాదగిరి గలం విప్పితే నిజాం సర్కారు పీఠమే కదిలింది. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు సంబంధించిన సమైక్యవాదులు ఈ తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు ఓ గద్దరన్న, ఓ గూడ అంజన్న, ఓ అందశ్రీ, ఓ గోరెటి ఎంకన్న ఇక వీళ్ళ ఆధిపత్యానికి చరమగీతం పాడాల్సిందే, ఈ తెలంగాణ భూమికి విముక్తి కలిగించాల్సిందే అని చెప్పి మలిదశ తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసింది. అందులో భాగంగానే బడికి వెళ్ళని, బడి ముఖమే చూడని అందశ్రీ అన్న జయ జయ హే తెలంగాణ
ముక్కోటి గొంతుకలను ఏకం చేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపితే ఈ తెలంగాణ రాష్ట్ర కళ నిజమైంది. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలనే కాదు, ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తెలంగాణ గుండెకు జయ జయ హే తెలంగాణ గీతాన్ని చేర్చి ఒక ఉద్యమ స్ఫూర్తిని రగల్చిన గొప్ప తెలంగాణ బిడ్డ అందశ్రీ. బడి ముఖమే చూడని సహజ కవి అందశ్రీ ప్రతి బడిలో ఈనాడు జయ జయ హే తెలంగాణ పాడుకునేంత గొప్ప ప్రభావాన్ని ఈ తెలంగాణ సమాజానికి అందించిండు. బాధతో ఉద్వేగంతో నేను ఈ మాట చెప్తున్నా. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో స్ఫూర్తిని నింపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ తెలంగాణకు అధికారిక హోదా లభిస్తుంది అని ఈ వేదిక మీద ఉన్నోళ్లే కాదు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. జరిగిన ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర. ఏ వేదిక కట్టినా ఏ ధూమ్ధాము పాడినా అందశ్రీ పాట లేకుండా అందశ్రీ లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు. ఏ వేదిక మీదైనా ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంటా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు. అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణలో వెలుగొందుతుందని 4 కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ హే జయ హే తెలంగాణ మూగబోయింది. అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు. ఎందుకంటే ఈ గీతం తెలంగాణ గుండెల్లో ప్రతిధ్వనించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిండ్రా అంటే ఓ గద్దరన్న చేసిండు, ఓ అందశ్రీ చేసిండు, ఓ గోరె టెంకన్న చేసిండనే, ఓ జయరాజ్ చేసిండనే చర్చ వస్తుంది. కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవితా గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆనాటి పాలకులు కుట్ర చేసిండ్రు. నేను ఎక్కడో చదివిన పెన్నే కదా అని మన్ను కప్పితే గన్నులై మొలకెత్తుతాయని. కవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడీలను కుప్ప కూలుస్తాయన్న నినాదాన్ని నిజాన్ని చేసిండు అందశ్రీ. 10 సంవత్సరాలు మూగబోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు. నేను చేసింది ఏమీ లేదు. తెలంగాణ ప్రజలు పాడుకున్నది 4 కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణను రాష్ట్రీయ గీతంగా